శ్రీ గురుభ్యో నమః. కొన్ని విశిష్టమైన పూజలలో కొన్ని హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలశ స్థాపన చేసి పూజ ఆరంభిస్తాం. మరి ఈ కలశం ఎందుకు పెడతారు, ఈ పూజ ఎందుకు ఇలా చేస్తారు అనేది ఇప్పుడు మన ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా చెప్పుకుందాం. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ శుభకార్యమైనా సరే, పూజ అయినా సరే, వ్రతమైనా సరే హవనమైన కలశ స్థాపనతోనే ప్రారంభమవుతుంది. కలశం అంటే కేవలం నీటితో నింపిన ఒక పాత్ర మాత్రమే కాదు, అది శుభానికి, సంపదకు, దైవత్వానికి ప్రతీక. మరి ఈ నేపథ్యంలో ఈ కలశం మీద మామిడాకుల్ని అమర్చి లేదా తమలపాకుల్ని అమర్చి స్థాపిస్తారు. ఈ కలశ స్థాపనలోని విశిష్టతని, దానిపై ఉంచే ఆకుల వెనుక ఉన్న రహస్యాలని మనం ఇప్పుడు పంచుకుందాం. ఈ అసలు విషయంలోకి వచ్చేస్తే, కలశం పురాణాల ప్రకారం కలశ ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు అంటే శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. కలశం మధ్యలో మాతృగణాలన్నీ కొలువై ఉంటాయి. కలశాన్ని స్థాపించిన చోట సానుకూల శక్తి ప్రవహిస్తుందని, తద్వారా ఆ ఇల్లు పరిసరాలు పవిత్రమై దేవతల ఆగమనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. కలశం ముఖంపై ఉండే ఆకులకు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రం ప్రకారం ఈ ఆకులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి ప్రకృతి దైవత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. కలశ స్థాపనలో అత్యధికంగా మామిడి ఆకులను ఉపయోగిస్తారు. మామిడి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ వృద్ధిని సూచిస్తుంది. ఇది సుఖం, సంపద, హరిత శోభకు చిహ్నం. కొన్ని ప్రాంతాల్లో అశోక, రావి, నేరేడు లేదా మర్రి ఆకుల్ని కూడా ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి తమలపాకుల్ని కూడా ఉపయోగిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఈ చెట్లన్నీ కూడా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇవి శాంతి, సుదీర్ఘ ఆయువు, స్థిరత్వానికి ప్రతీకలు. మరి కొన్ని ప్రాంతాలలో మామిడి ఆకులతో పాటు కుషగడ్డిని అంటే బర్మా గడ్డిని కూడా ఉపయోగిస్తారు. అంటే కొండ ప్రాంతాల్లో, హిమాలయాల వంటి చోట్ల. ఇది పూజా స్థలాన్ని మరింత శుద్ధి చేస్తుందని ఆ ప్రాంతాల వారు భావిస్తారు. ఈ ఆకులను కలశంలో ఉంచినప్పుడు అవి పూజా స్థలంలోని ప్రతికూల పరిస్థితుల్ని, ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషణ. కలశంలోని నీరు జీవనానికి ఆధారం కాగా, దానిపై ఉండే ఆకులు ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయి. ఆకుల పచ్చదనం జీవితంలోని పురోగతిని, ఆశావహ దృక్పథాన్ని గుర్తు చేస్తుంది. మరి శాస్త్ర ప్రకారం పండితుల మాటల్లో చెప్పాలంటే, కలశం, దానిపై ఉండే ఆకులు కేవలం మతపరమైన వస్తువులు మాత్రమే కావు. అవి ప్రకృతి పట్ల మానవుడికి ఉన్న గౌరవానికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపాలు. ఏ పూజనైనా పరిపూర్ణం చెయ్యాలంటే పరిపూర్ణం చేసే శక్తి ఈ కలశ స్థాపనకి ఉన్నది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.